అన్నకు ధన్యవాదాలు. తదుపరి తీర్మానం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు అమలు మరియు సమీక్ష ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సహాయం మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అధికార ప్రతినిధి లంకా దినకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. సభకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు అమలు సమీక్ష ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సహాయం తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అందరికీ తెలుసు, హైదరాబాద్ రాజధానిగా 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 20వ తేదీ ఫిబ్రవరి 2014న భారత పార్లమెంటులో అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ 2 ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకరణం కింద హైదరాబాద్ తో కూడినటువంటి 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేస్తూ రాజధాని లేకుండా, ఆదాయం లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా, లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ ని దిక్కు చోదని స్థితిలోకి నెట్టివేయబడగా ప్రయాణం కొనసాగించడానికి సమాయత్తమైంది. ఈ విభజన సందర్భంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని టేబుల్ ఐటమ్ గా పెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3ను ఉపయోగించి రాష్ట్ర విభజన చేయడం జరిగింది. మొత్తం 108 సెక్షన్లతోటి 13 షెడ్యూల్ తోటి విభజన చట్టాన్ని వారు తయారు చేయడం జరిగింది. మనం గమనిస్తే ఊపెత్తున ఎగిసినటువంటి సమైక్య ఉద్యమం ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ప్రస్తావించిన వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా పట్టించుకొని అప్పటి దుష్ట కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అత్యంత పాశవికంగా ఏదైతే విభజన చేసిందో, అదేటటువంటి వారు ఏ స్ఫూర్తితో అయితే నెగిటివ్ గా ఈ రాష్ట్రాన్ని విభజించారో 108 సెక్షన్లలో కూడా 13 షెడ్యూల్లో కూడా తప్పులు తడకగా చట్టాన్ని రూపొందించినటువంటి విధానం కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఆ రోజు రాష్ట్ర విభజనలో ఏపీని కష్టాల కడల్లో నెట్టివేస్తే వస్తున్నా మీకోసం గుండె నిండా ఆత్మస్థైర్యాన్ని నింపడానికి చంద్రబాబు నాయుడు గారు మన కోసం ముందుకు వచ్చారు. వచ్చినప్పటికీ చట్టంలో ఉన్నటువంటి లోపాలు సవరించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. ముఖ్యంగా ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలించినట్లయితే చట్టంలో ఉన్నటువంటి 46వ సెక్షన్ను చూసినట్లయితే వెనకబడిన జిల్లాలకి వెసులుబాటు ఇచ్చారు. ఏమిచ్చారు? 14వ ఆర్థిక సంఘం నిధులు అన్ని రాష్ట్రాలకి ఇచ్చినటువంటి విధంగా ఈ రాష్ట్రానికి కూడా ఇస్తూ అదనంగా ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలి, ప్రత్యేకంగా వెనుకబడినటువంటి జిల్లాల్ని గుర్తించాలని ఆంధ్రప్రదేశ్లో 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాల్ని వాళ్ళు ప్రకటించి అప్పటికే మనం అనేక దఫాలు మనం అడిగినప్పటికీ కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసినప్పుడు గారు ప్రకాశం జిల్లా లాంటి జిల్లాని వెనుకబడిన ప్రాంతంగా గుర్తించకుండా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆస్తులు అప్పులు విభజనకి సంబంధించి 47వ సెక్షన్ ప్రకారము ఆస్తులని సమన్యాయంతో న్యాయబద్ధంగా సమానత్వంగా పంచాలి అనేటటువంటి అంశం స్పష్టంగా ఉన్నప్పటికీ షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 89 సంస్థలు, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి 142 సంస్థలతో కలుపుకొని మొత్తం 231 సంస్థలు ఏ అయితే ఉన్నాయో వాటి ఆస్తులు అప్పులు విభజనకి సంబంధించి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా ఈ రోజు మనల్ని ఇబ్బందులలో నెట్టివేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే దానికి సంబంధించి ఇప్పటికే ప్రతిష్టముని తొలగించుకోవడానికి సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణకు కూడా మనం సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేశాము. తప్పని పరిస్థితుల్లో ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు జనాభా ప్రాతిపదికన ఆ ఆస్తుల్ని అప్పుల్ని విభజించుకోవాలని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాల్లో అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో కూడా ఆ అంశంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని ప్రస్తావించడం జరిగింది. సెక్షన్ 90 ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సాధారణంగా ఆ జాతీయ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులతో పాటు 60 నుంచి 90% వరకు కేంద్రం నిధులు జనరల్గా జాతీయ ప్రాజెక్టుకి ఇస్తుంది. 100% నిధులు సాధించేటటువంటి విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే ఆ 10% అదనంగా తేవటంలో ఆయన కృషి చాలా దీక్షా పట్టుదలతో కూడినటువంటిది. మనం గమనిస్తే జలపరమైనటువంటి ఇబ్బందులు, నీటి పంపకాల్లో ఇబ్బందులకు సంబంధించి ఏ విధంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మనం ఈ 2 సంవత్సరాలు ఏ రకమైన ఇబ్బందులు పడ్డామో మనం చూసాం.
కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డులకి సంబంధించి సక్రమైనటువంటి విధి విధానాలు లేకపోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమైనాయి. చట్టంలో చెప్పినటువంటి విధంగా ఏ విధంగా అయితే కొత్త ప్రాజెక్టు కావాలంటే ఆ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి అనుమతులకి సంబంధించినటువంటి అంశాల్లో స్పష్టత లేకపోవటం, అలాగే మనం చూస్తే ఉద్యోగుల విభజనకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా క్లారిటీ లేకపోవటం. షీలా బీడే కమిటీ వేస్తే హలో 5 నిమిషాలు. ఉద్యోగుల విభజనకి సంబంధించి కూడా ప్రతిష్టంభన దాదాపు ఇప్పుడు ఏదైతే వివిధ అంశాల్లో మనం సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఏదైతే చట్టంలో ఇచ్చినటువంటి హామీలతో పాటు అనేక హామీలని అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. దానిలో అత్యంత కీలకమైనది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాని కూడా సాధించడానికి, ప్రత్యేక హోదా రాబట్టడానికి అనేక పర్యాయాలు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ చట్టాల్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు, నీతి ఆయోగ్ సిఫార్సులు, బడ్జెట్లో ప్లానింగ్ నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా 14వ ఆర్థిక కమిషన్కి సంబంధించి 32% నుంచి 42%కి పన్నులకు సంబంధించిన కేంద్ర పన్నుల వాటాలో పెంచిన దరిమిల కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించినటువంటి పథకాలు అనేక రద్దయినటువంటి క్రమంలో ఈ ప్రత్యేక హోదా ఇటు కుదరదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత 2 సంవత్సరాలు నిరంతరం మనం పోరాడిన తర్వాత అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం పెట్టిన తర్వాత ఇక ఉపేక్షిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేక హోదాకి సమానంగా వచ్చేటటువంటి మేళ్లతోటి లాభాలతోటి ఏ విధంగా ముందుకు వస్తారని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఒప్పుకోని తప్పని పరిస్థితి అయ్యింది. ఒప్పుకున్నాం. 100 రూపాయల నోటు ఇస్తామన్నటువంటి వారు 100 రూపాయల నోటు లేదు, 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయన్నారు, లేకపోతే 20 రూపాయల నోట్లు 5 తీసుకోమన్నారు, లేకుంటే 50 రూపాయల నోట్లు 2 తీసుకోమన్నారు. విఘ్నులైనటువంటి వాళ్ళు ఎవరైనా లేదు అన్న 100 రూపాయల నోట్ని అడుగుతారా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇచ్చేటటువంటి ఎటువంటి నష్టం జరగకుండా ఇచ్చేటటువంటి ఆ నష్టపూర్తిని పూడ్చే విధంగా ఇచ్చేటటువంటి అంశాన్ని తీసుకుంటారనేది కూడా విఘ్నతతో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎక్కడైతే పోలవరానికి సంబంధించి 90% నుంచి 100% నిధులు మనం రాబట్టామో, అదేవిధంగా ఈఏపీ ప్రాజెక్ట్స్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఏదైతే రాష్ట్రానికి విదేశీ రుణం ద్వారా సంపాదించుకున్నటువంటి రుణాన్ని 90% కేంద్ర ప్రభుత్వమే బరాయించేటటువంటి విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. దాన్ని ఎప్పుడైతే ఆహ్వానించామో ఆ నష్టపూర్తి ఏదైతే ఉందో ఆ నష్టాన్ని పూజించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీతో మనం ముందుకెళ్ళాం. ఇకపోతే చట్టంలో ఉన్నటువంటి అనేక అపరిష్కృత అంశాలు ఇప్పటికే ఉన్నప్పటికీ ఆస్తులు అప్పుడు విభజన జరగలేదు, ఉద్యోగుల స్థాయికి సంబంధించినటువంటి విభజన జరగలేదు, నీటి పంపకాలకి సంబంధించి విభజన జరగలేదు. ఇటువంటి అపరిష్కృత అంశాలు ఉన్న నేపథ్యంలో సెక్షన్ 66 ముఖ్యంగా దినకర్ గారు బ్రీఫ్గా, ఎందుకంటే మళ్ళా రాజకీయ తీర్మానం ఉంది, మళ్ళా మన అనౌన్స్మెంట్ ఉంది, మళ్ళీ మన కన్క్లూజన్ ఉంది, అందరూ వెళ్ళాలి, ఊర్లకు కూడా వెళ్ళాలి. కీలకమైన అంశంతో ముగిస్తానండి. సెక్షన్ 66 సెక్షన్ 108కి సంబంధించి అనేక రకాలుగా దుష్ప్రచారాలు చాలా మంది చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే రేపు 1 జూన్ 2017 నాటికి రాష్ట్రపతికి సెక్షన్ 108 కింద ఏదైనా చట్టపరంగా ఉన్నటువంటి అంశాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటే ఆ సమయం అయిపోతుంది. కాబట్టి ఇక ప్రభుత్వం పట్టించుకోలేదు అనే విధంగా ప్రచారాలు చేయాలనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా 11/5/2017 నాటికే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరో 2 సంవత్సరాలు కాలాన్ని పెంచమని తీర్మానించడం జరిగింది మనము. అదేవిధంగా సెక్షన్ 66ని కూడా 2 సంవత్సరాలు ఇంకా పెంచాలి అనేటువంటి తీర్మానించడం జరిగింది. స్థానికతకు సంబంధించి ఉద్యోగ విభజన జరగలేదు కాబట్టి స్థానికతకు సంబంధించి కూడా 2 సంవత్సరాలు పెంచాలని మనం అడగటం జరిగింది. కాబట్టి రాజధానికి నిధులు, ద్రవ్యలోటు ఏదైతే ఉందో దానికి సంబంధించి రావాల్సినటువంటి మిగతా నిధులు, అదేవిధంగా రాయితీలకు సంబంధించినటువంటి ఆగినటువంటి నిధులు, ఆ విధంగా ఆస్తులు అప్పులకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము అన్నీ కూడా పంచాలని ఇక్కడ ఈ మహానాడు ద్వారా తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానాన్ని అందరూ కూడా ఆమోదించాలని తెలియజేస్తూ నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. థ్యాంక్ యూ దినకర్ గారు. దినకర్ గారు ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో ఈ తీర్మానాన్ని
అందరూ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా నేను కోరుకుంటూ నా కామెంట్స్ అన్ని ఇది అవుతానే నేను కన్క్లూడింగ్ స్పీచ్ ఉంటుంది కాబట్టి అందులో నేను క్లారిటీ ఇస్తాను. కాబట్టి ఎందుకంటే టైం సేవ్ చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్